హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్వి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి నేను నా మేనల్లుడు నిర్విక్ గుప్తా అన్నప్రసన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో మెయిన్గా నేను డెకరేషన్ చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో నిర్విక్ ఏం పట్టుకున్నాడు అండ్ ఆ రోజు మేము ఈవెంట్స్ ఏం చేసాము, ఎలా సెలబ్రేట్ చేసాము అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. సో కరోనా టైం కాబట్టి మేము ఓన్లీ ఇంట్లో సింపుల్ డెకరేషన్, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మాత్రమే చేద్దామని అనుకున్నాము. సో ఓన్లీ ఇంట్లో వాళ్ళమే సెలబ్రేట్ చేసుకున్నామండి, బయట వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. సో మీకు సింపుల్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. దీనికి నేను ఓన్లీ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ యూస్ చేశానండి. మా ఇంట్లోనే ఇది మామిడి చెట్టు ఉన్నది. సో మామిడాకులు తెచ్చి నేను వాటితో ఇలా షేప్స్ చేశానమాట, ఫ్లవర్ షేప్ అండ్ అలానే తోరణంకి ఒక 3 లీవ్స్ కలిపి ఇలాగా చేసి ఇలా అన్ని స్టాపిల్ చేసి వాటికి ఫ్లవర్స్ పెట్టాను. సో ఈ డెకరేషన్ అంతా కూడా నేను ముందు రోజు నైట్ చేశాను అనమాట. అందుకని ఈ వీడియోలో నేను నిర్విక్ని ఎక్కువ చూపించట్లేదు మీకు. సో జనరల్లీ 6వ నెల 6వ రోజు చేస్తారు కదండి అన్నప్రాసన. సో వీటిది నిర్విక్ వచ్చేటప్పటికి శ్రీరామనవమి రోజే వాడి అన్నప్రాసన వచ్చింది. సో ఇంట్లో అయితే అందరు చాలా బిజీగా ఉన్నారు. ఒక పక్క పూజ, ప్రసాదం చేయడం అండ్ ఈ డెకరేషన్ హడావిడిగా ఉన్నది. కానీ అందరం బాగా ఎంజాయ్ చేసాము, బాగా సరదాగా అనిపించింది అందరికి కూడాను. డే మొత్తం సరిపోయింది దీంతోనే. సో మేమైతే ఇలా వైట్ ధోతి ముందు కింద అలా పరిచేసి డెకరేషన్ ముందు శాంపిల్ చూసుకున్నాం అనమాట. ఎన్ని ఆకులు కావాలి, ఎన్ని ఫ్లవర్స్ లేదా ఎన్ని తోరణాలు ఎన్ని పెట్టాలి పైన ఫస్ట్ లైన్లో అని అన్నీ అలాగా ఫస్ట్ ట్రయల్ వేసుకున్నాము. సో అది వచ్చేటప్పటికి వైట్ కలర్ ధోతి అండి, పట్టు పంచలు ఉంటాయి కదా. సో పట్టు పంచలు తీసుకున్నాము మేము. కర్టెన్ తీసేసి ఇంకా ఆ రాడ్కి ఇది వేసామన్నమాట. ఈ పట్టు పంచ వేసి దాన్ని స్టిఫ్గా ఉంచడానికి మేము డబల్ సైడ్ ప్లాస్టర్ అండ్ అలానే స్టాపిల్ కూడా చేసి దానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసామన్నమాట. మేమైతే ఇలా క్రీమ్ కలర్ పంచ యూస్ చేసాము. మీ దగ్గర ఇంకేదైనా ప్లెయిన్ కలర్ ఉన్నా కూడా మీరు యూస్ చేయొచ్చు. కానీ ఈ ఫ్లవర్ డెకరేషన్ అండ్ అలానే గ్రీన్ మంచిగా ఎలివేట్ అవ్వాలి అంటే మేము ఎక్కువ లీవ్సే యూస్ చేసాము కాబట్టి ఈ లీవ్స్ ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి మాకు వైట్ ఆర్ క్రీమ్ బ్యాక్గ్రౌండే బాగుంటుంది అనిపించింది. సో అందుకని అవే యూస్ చేసాము. చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ముందు నేను అరేంజ్ చేసేసుకున్నాను అన్నీ ఫ్లవర్ షేప్ అండ్ అలానే పైన తోరణానికి ఫస్ట్ లైన్కి ఈ షేప్ అలా 3 లీవ్స్ కలిపి అండ్ సెంటర్లో కూడా మంచిగా ఎలివేట్ అవ్వడానికి ఒక డెకరేషన్ చేద్దామని ఈ కార్డ్బోర్డ్ తీసుకొని ఒక రౌండ్ షేప్ ఇలా కట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా చేసే ముందు ట్రయల్ అండ్ ఎర్రర్ వేసుకున్నాం అనమాట. అన్నీ స్టిక్ చేయకుండా ఫస్ట్ అరేంజ్ చేసుకొని చూసుకున్నాను. నాకు నచ్చింది అన్నప్పుడు నేను ఇంకా ప్రొసీడ్ అయ్యాను. చూపిస్తాను మీకు అంతా కూడా క్లియర్గా. సో ఈ కరోనా టైం కదండి, సో ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి రెస్పాన్సిబుల్గా. బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. సో వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా లీవ్స్ అయితే నేను హాఫ్కి ఫోల్డ్ చేసి స్టాపిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం చేశానంటే అవుటర్ లైన్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ లీవ్స్ తీసుకున్నాను, ఇన్నర్ లైన్ వచ్చేటప్పటికి నేను లైట్ గ్రీన్ తీసుకున్నాను అండ్ సెంటర్లో వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ అనమాట. సో చూసారా, ఇదైతే నేను ఇంకా స్టిక్ చేయలేదండి, జస్ట్ పెట్టి నేను చూసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో మీరు కావాలంటే ఇది రోజ్ ఫ్లవర్స్తో కూడా చేసుకోవచ్చు. నాకైతే డెకరేషన్కి బంతిపూలే చాలా బాగుంటాయని అనిపించింది. అండ్ దట్టు ఆరెంజ్ అండ్ ఎల్లో 2 కలర్స్ మిక్స్ అయితేనే డెకరేషన్ చాలా బాగుంటుంది. అందుకే నేను బంతిపూలే తీసుకొని వచ్చాను, అవే ప్రిఫర్ చేశాను ఎక్కువ. చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఇది నేను స్టాపిల్ చేసేస్తున్నాను. మీరు అయితే స్టాపిల్ చేయొచ్చు, లేదంటే డబల్ సైడ్ ప్లాస్టర్ యూస్ చేయొచ్చు, లేదా మనకి గుండు పిన్నులు ఉంటాయి కదండి, సో ఆ పిన్స్ కూడా యూస్ చేయొచ్చు. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అలాగా. నేనైతే స్టాపిల్ చేసేసానండి అండ్ అలానే గుండు పిన్నులు కూడా యూస్ చేశాను. మధ్యలో అవేమి కింది పడిపోకుండా అలా సో స్ట్రాంగ్గా ఉంటాయి అని నేను గుండు పిన్నులు కూడా యూస్ చేశాను. 2 చేశాను నేను.
సో ఇలాగ మొత్తం అరేంజ్ చేసేసాను. సో ఫస్ట్ లైన్ అయిపోతే అయిపోయిందండి. అవుటర్ లైన్ పెట్టేసేటప్పటికి మనకి ఈ లుక్ వచ్చింది, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అంత లోపలికి నేను స్టాపిల్ చేయలేను కదా, అందుకని నేను డబల్ సైడ్ ప్లాస్టర్ యూస్ చేశాను. ఒకవేళ మీ దగ్గర పెద్ద స్టాప్లర్స్ ఉంటే కనుక మీరు లోపలిది కూడా మీరు స్టాపిల్ చేసుకోవచ్చు. సో డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అవుట్లైన్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఉన్నది అండ్ బాగుంది. ఇలాంటి ట్రెడిషనల్ ఈవెంట్స్కి చాలా బాగుందండి. ఫస్ట్లీ చిన్న బారసాల, అన్నప్రసన లేదా ఇంట్లో చేసుకునే ఏదైనా చిన్న ట్రెడిషనల్ ఈవెంట్కి ఇలాంటి పూలతో ఆకులతో డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మనం చేయగలిగితే వీటినే మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నాను కదా, మీరు ఇలా స్క్వేర్ షేప్ తీసుకోవచ్చు లేదా ఓవెల్ షేప్స్, ఇలా షేప్స్ కూడా మీరు కట్ చేసుకొని చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగున్నాయండి అవి కూడా. అండ్ నేను ఇప్పుడు ఫ్లవర్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నేను బంతిపూల యూస్ చేశాను. మీరు కావాలనుకుంటే రోజ్ ఫ్లవర్స్ యూస్ చేయొచ్చు, కలర్స్ రోజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో కరోనా టైం కదా, అందుకే బయట వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకే సెలబ్రేట్ చేసుకున్నాము. సో అండ్ ఇంకొకటి, ఈ లైట్ గ్రీన్ లీవ్స్ తీసుకుంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఆకులన్నీ కూడా ముడుచుకుపోయడం లేదా ఎండిపోవడం లాగా జరిగిందండి. సో బెటర్ ఇలాంటి లైట్ గ్రీన్ లీవ్స్ మీరు ఎలిమినేట్ చేయడం డెకరేషన్కి, ఎందుకంటే డెకరేషన్ మనం ముందు రోజే చేసుకొని రెడీగా ఉంచుకుంటాం కాబట్టి. సో డార్క్ గ్రీన్ లీవ్సే మీరు ప్రిఫర్ చేయండి. అవైతే కనుక మనకి 1 డే దాకా లేదా 1.5 డే దాకా ఫ్రెష్గా ఉంటాయి. సో మాకైతే మార్నింగ్కి మళ్ళీ డబల్ వర్క్ అయిందనమాట, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడం. చూసారు కదా, ఇది సెంటర్లో పెడదామని అనుకున్నాము, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, కట్ అండ్ రాడ్కి అలా వైట్ పంచ వేసేసాము మేము. అండ్ డబల్ సైడ్ ప్లాస్టర్తో ఫస్ట్ లైన్ అయితే పెడుతున్నాము, లైక్ తోరణం లాగా. మీరు కావాలంటే ఇది స్టిచ్ చేసుకోవచ్చు అండి, థ్రెడ్తో సూది దారంతో మీరు మొత్తం స్టిచ్ చేసేసుకొని ఆ లైన్ మొత్తం మీరు కట్టేసుకోవచ్చు. నేను కానీ ఇలా చేశాను. అండ్ ఈ ఫ్లవర్స్ వీటికి కూడా డబల్ సైడ్ ప్లాస్టర్ వేసేసి రౌండ్ షేప్ లాగా పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ అయితే చూసుకున్నాము అన్నీ ఎలా పెట్టాలి ఏంటి అని. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారండి, అవుట్పుట్ మొత్తం ఇలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగే మేము చూసాము, మాకు ఈ విండోకి సన్లైట్ ఇలా ఇంట్లోకి వస్తుంది. సో సన్లైట్ రావడం వల్ల వెనక విండో షేప్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. పిక్స్కి ఇలా బాగోదులేనని మేము బ్యాక్ సైడ్కి, విండోకి బ్యాక్ సైడ్ ఒక దుప్పటి కట్టేసామన్నమాట, ఒక బెడ్షీట్ పెట్టేసాము. సో దట్ మాకు ఆ సన్లైట్ ఇంట్లోకి రాకుండా లేదా షేప్ విండో షేప్స్ రాకుండా ఉండడానికి ఫొటోస్లో. చూసారు కదా, చాలా బాగుంది కదండి. సింపుల్ డెకరేషన్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోయిందండి. చూసారా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మేము వెనక బెడ్షీట్ పెట్టేసాము. సో పిక్స్లో కూడా చాలా బాగుంది చూడండి. నేను మనస్వి దిగేసాము పిక్స్ అన్నీ. ఇది ఇవాల్టి వీడియో అండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.